అదేదో సామెత ఉన్నట్టు పొయ్యిలో చాపేసి వచ్చావా అంత తొందర చేస్తున్నావు అంటారు చూడండి. అలాగైతే జరిగింది వాళ్ళ మన షాప్లో. అదేంటో చెప్తాను వినండి. ఏంటంటే స్వీట్ ప్యాకెట్స్కి ఆర్డర్ అయితే వచ్చాయి. ఇది జనవరి 1 గంట. అప్పటికప్పుడు వచ్చి 1 గంట ముందు అయితే చెప్పారు. ఒక 2 గంటల ముందన్నా చెప్పాలి కదా. వర్కర్స్ ఒక్కొక్కసారి అవైలబుల్లో ఉండరు, వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ వర్క్ ఆపి ఈ వర్క్ దగ్గర కూర్చోబెట్టాలంటే అవి పాడైపోతాయి. అయినా కానీ తప్పదు కదా, ఇంకా ఆర్డర్ వచ్చాక. అందుకనేసి అందరికీ కూర్చోబెట్టి అయితే ప్యాకెట్స్ అయితే కట్టించాము. ఈ ఒక లడ్డు మిక్చర్ వేసేసి ప్యాకెట్స్ అయితే కట్టివ్వమని చెప్పారు. ఒక 300 ప్యాకెట్లు చర్చిలో కంట. అప్పటికప్పుడు వచ్చి 8ంటికి చెప్పారు, 9 కల్లా ఇవ్వమని చెప్పారు. మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు కాబట్టి తొందరగా కూర్చోబెట్టి చేపించేసాము. ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అయిపోయాయి. వాళ్ళ అంతమంది వేసినా కానీ నేనైతే ప్యాకింగ్ కట్టి అన్ని పిన్నులు కొట్టి డబ్బాలకు అయితే వేసి పెట్టాను. ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్దిలే అని చెప్పేసి. ఇక్కడ కర్జకాయల వర్క్ అయితే ఉంది ఒకవైపు. అవి ఆరిపోతే పాడైపోతాయి స్వీట్స్. అందుకనేసి అన్నీ ఆపి వీటి దగ్గర కూర్చోబెట్టి ఇవైతే కంప్లీట్ చేసి ప్యాకింగ్ చేసేస్తున్నాము. ఓ పక్క స్వీట్స్ చేసేవాళ్ళు స్వీట్స్, హార్ట్స్ చేసేవాళ్ళు హార్ట్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఎవరైనా కానీ కొద్దిగా ముందు స్వీట్స్ హార్ట్స్ ఆర్డర్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది అలా చెప్పుకోరు, అప్పటికప్పుడు వచ్చి ఇలా చేస్తుంటారు. ఓకేనా, బాయ్.